హలో అండి. హాయ్! అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక మంచి కర్రీ అయితే షేర్ చేస్తున్నానండి. బీట్రూట్ ఇగురు. సో బీట్రూట్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తిని మీతో మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకునే టేస్ట్ అయితే వస్తుందండి ఇది. మన క్యాటరింగ్ వాళ్ళు రెస్టారెంట్ స్టైల్లో చేస్తారు కదండీ! అలా అయితే టేస్ట్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. ఈ కర్రీ అయితే రైస్‌లోకి, పుల్కా, చపాతీ లేదంటే మన బగారా రైస్‌కి సైడ్ డిష్‌గా అయితే చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ వైట్ రైస్‌తో తింటున్నాను. వేడి వేడి అన్నంతో తింటే ఇంక మరి చెప్పనవసరం లేదండి. టేస్ట్ మాత్రము అద్భుతంగా ఉంటుంది. సో మీకు ఎలాగా మనం చేసుకోవచ్చు సింపుల్గా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. సో ఫస్ట్ నేనైతే ఇక్కడ 3 బీట్రూట్ మీడియం సైజు అయితే తీసుకున్నాను. ఇవైతే పావు కేజీకి పైనే ఉన్నాయండి. సో చక్కగా వాటి చెక్కు అయితే తీసేసుకొని పైన తొక్క అయితే తీసేసుకొని మనకి ఎంత వీలైతే అంత చిన్న సైజులో అయితే తరుక్కోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నంతగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవడం వల్ల మనకి ఆ బీట్రూట్లో ఉన్న స్వీట్నెస్ అనేది తగ్గి ఆ ముక్కలకి మనం వేసే మసాలాలు అవి బాగా పట్టి టేస్ట్ అయితే లాస్ట్కి చాలా బాగుంటుందండి. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే తరుక్కున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మనము స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మనము ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక వాటర్ అంతా ఎగిరిపోతుంది. అవి మాత్రం సరిగా బాయిల్ అవ్వండి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. సో ఉడుకుతుండగా మనం కర్రీకి కావాల్సినవన్నీ మనమైతే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నామండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 ఇంచు అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నానండి. అలాగే 2 ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మనకు తాలింపు కావాల్సిన కరివేపాకు, అలాగే పోపు గింజలు అయితే మనం రెడీగా పెట్టుకోవాలండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకొని నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు అంటే ఒక 2 పెద్ద చెంచాల ఆయిల్ అయితే తీసుకున్నాను. దుంపకూరలకి పెద్దగా ఆయిల్ అయితే పట్టదండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ఆవాలు అయితే వేసానండి. ఆవాలు చిటపటమన్నాక జీలకర్ర కూడా వేసి తర్వాత ఒక స్పూన్ అయితే మినపగుళ్ళు అయితే యాడ్ చేసుకున్నానండి. మినపగుళ్ళు కూడా బాగా వేగిన తర్వాత మనము ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే అల్లము ఇవి కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత మనము ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత మనము ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనము ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి ఆనియన్స్లోని మనము ఉప్పు అయితే యాడ్ చేసుకుంటామండి. ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్లో ఉన్న వాటర్, ఉల్లిపాయలో ఉన్న వాటర్ అయితే త్వరగా వచ్చేస్తుందండి బయటికి. ఆనియన్స్లో ఉన్న వాటర్ బయటకు రావడం వల్ల త్వరగా అయితే మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోతాయి. ఇది ఒక మంచి టిప్ అండి మనము ఆనియన్స్ త్వరగా ఫ్రై చేసుకోవడానికి. ఆనియన్స్ అయితే ఎక్కువగా మనకి వేగాల్సిన అవసరం లేదండి. జస్ట్ ట్రాన్స్పరెంట్గా అయితే చాలండి, మెత్తబడితే చాలు. సో ఇదిగోండి, మనకి ఇక్కడ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయి, మెత్తబడ్డాయి కదా. సో దీంట్లో సరిపడినంత మనం కర్రీకి సరిపడినంత ఉప్పు, కారము, పసుపు, అలాగే ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ సెపరేట్గా యాడ్ చేయడం లేదు, ఎందుకంటే నేను కారం పట్టించినప్పుడే ధనియాలు, జీలకర్ర ఇంకా మసాలా సామాన్లన్నీ వేసి నేను కూర కారం అయితే రెడీ చేసుకుంటాను. అందుకని నేనైతే సెపరేట్గా యాడ్ చేయడం లేదు. మీరు ఇదే స్టేజ్లో ఉండగానే మీరు ఉప్పు, పసుపు, కారము, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత అయితే పెట్టి మనం మగ్గించుకోవాలండి. 5 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకొని తీసుకున్న తర్వాత మనము ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న బీట్రూట్ అయితే యాడ్ చేసుకోవాలి. బీట్రూట్ కూడా యాడ్ చేసి మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా బీట్రూట్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలాగ కలుపుతున్నప్పుడే మన వేసుకున్న ఏంటది వెల్లుల్లిపాయి, అలాగే అల్లము, ఇవి జీలకర్ర ఇవన్నీ వేసాం కదండి. వేగుతున్నప్పుడు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే అబ్బా, చాలా కమ్మగా అయితే వాసన వస్తుందండి. సో ఇలాగ మనం ఒక 5 మినిట్స్ పాటు మూత అయితే పెట్టుకొని ఉడికించుకోవాలండి.
5 మినిట్స్ తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. రెడీ ఇంకా అండి మన కర్రీ అయితే. నేను ఇక్కడ వైట్ రైస్‌తో అయితే తింటున్నానండి. వేడి వేడి అన్నంతో గనుక మనం ఈ కర్రీ యాడ్ చేసుకొని తింటే ఇంక అసలు ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారండి. బీట్రూట్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చక్కగా తింటారు. సో, ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పక షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలా అనిపిస్తున్నాయి నా వీడియోస్ అన్నది కామెంట్ సెక్షన్‌లో నాతో తప్పక షేర్ చేయండి. సో, ఇదండి నా వీడియో ఈ రోజుకి. ఉంటానండి.